యూరప్ నడిబొడ్డున ఇప్పుడు ట్రాక్టర్ల గర్జన వినిపిస్తోంది. ఫ్రాన్స్ లోని ప్రధాన రహదారులన్నీ నిరసనకారుల దిగ్బంధంతో అట్టుడుకుతున్నాయి. దాదాపు 25 ఏళ్లుగా నానుతున్న EU మెర్కోసూర్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతులు యుద్ధం ప్రకటించారు. ఈ ఒప్పందం కుదిరితే దక్షిణ అమెరికా దేశాల నుండి చౌకైన మాంసం, చక్కెర, ధాన్యం భారీగా దిగుమతి అవుతాయి. ఇక దీని వల్ల ఫ్రాన్స్ లోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కుప్పకూలుతుందని, తమ బతుకులు రోడ్డున పడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాల ముందు టన్నుల కొద్దీ గడ్డిని, వ్యర్థాలను కుమ్మరిస్తూ తమ నిరసనను గొంతెత్తి చాటుతున్నారు. విదేశీ ఉత్పత్తుల కోసం స్వదేశీ రైతును బలి చేస్తారా అంటూ ప్రెసిడెంట్ మాక్రాన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కేవలం రోడ్లు దిగ్బంధించడమే కాకుండా పట్టణాల్లోని సూపర్ మార్కెట్లను కూడా లక్ష్యంగా చేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఇప్పటికే పశువుల వ్యాధి, అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న రైతాంగానికి ఈ వాణిజ్య ఒప్పందం ఒక కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్రాన్స్ లోని సగానికి పైగా వ్యవసాయ క్షేత్రాలు దివాలా తీసే స్థితిలో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవైపు కఠినమైన పర్యావరణ నిబంధనలు విధిస్తూ, మరోవైపు ఎటువంటి నిబంధనలు లేని విదేశీ ఉత్పత్తులను దేశంలోకి అనుమతించడం ఎంతవరకు సమంజసం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతు సంఘాల హెచ్చరికలు ఇప్పుడు మాక్రాన్ ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. క్రిస్మస్ విరామం అయిపోయింది, ఇకపై మా పోరాటం ప్యారిస్ వీధుల్లోనే ఉంటుంది అంటూ వారు భీకర ప్రతిజ్ఞ చేశారు. ప్యారిస్ నగరానికి నిత్యావసరాలు అందకుండా అన్ని మార్గాలను బ్లాక్ చేస్తామని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. మరి దేశానికి వెన్నెముకగా ఉన్న రైతన్నల గర్జన ముందు ఫ్రెంచ్ ప్రభుత్వం మోకరిల్లుతుందా, లేదా ఈ వివాదం మరో అంతర్గత విప్లవానికి దారితీస్తుందా అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.